27 నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్ జరగబోతా ఉన్నది. ఇంటర్మీడియట్ కాలేజీ చాలా మంది ఇప్పటికే ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులకు ఇప్పటి వరకు మేమోలు ఇవ్వకపోవడం వల్ల, చాలా కార్పొరేట్ కళాశాలలు మేమోలు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఎవరు కూడా ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ ఏ కేటగిరీ కౌన్సిలింగ్ లో అప్లై చేసుకోలేని పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది. చాలా మంది విద్యార్థులు నష్టపోతారు. దాని మీద ముఖ్యమంత్రి రివ్యూ చేసే సమయం ఇవాళ దొరకలేదు. ఇవాళ స్కూళ్ళ కనుక చూసుకుంటే చాలా ప్రైవేట్ స్కూళ్ళకి మొత్తం ఈ రాష్ట్రంలో దాదాపు మెజార్టీ కార్పొరేట్ స్కూల్ అన్ని కూడా ఇవాళ ఒక్కొక్క విద్యార్థి పేరు మీద బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ, షూస్ కానీ, బ్యాగ్ కానీ ఇలాంటివి కూడా కంపల్సరీ వాళ్ళ స్కూల్ యాజమాన్యం వాళ్ళు సూచించిన దగ్గరే కొనాలని చెప్పి వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటే, వ్యాపారం చేయదని చెప్పి జియో నంబర్ 1 ఉన్నది, దాన్ని అమలు చేయాలని చెప్పి దాన్ని ఇంతవరకు ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టకపోవడం వల్ల ఇవాళ ప్రైవేట్ లో చదువుతున్న విద్యార్థులందరి మీద వేల రూపాయల గల భారం ఇవాళ విద్యార్థుల మీద ఇవాళ పడతా ఉన్నది. దానికి ముఖ్యమంత్రి గారికి సమయం దొరకలేదు. కాబట్టి దయచేసి ఇవాళ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలన్న, పేదవాళ్ళకు నష్టం జరగద్దనే ఉద్దేశం కనుక ఉంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు తననే రివ్యూ పెట్టాలి, లేకపోతే ఆ విద్యాశాఖ మంత్రి పైన వేరే వాళ్ళకన్నా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ ఇస్తూ ఉన్నాం. మీరు చేసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల, అసమర్థత వల్ల, సరిగా మీకు అవగాహన లేకపోవడం వల్ల ఇవాళ కోట్లాది రూపాయల భారం ఇవాళ ప్రజల మీద ఇవాళ పడతా ఉన్నది. ఒక్కొక్క విద్యార్థి మీద 15,000 నుంచి 30,000 రూపాయలు